సో హాయ్ గైస్ అందరికీ ఈ వీడియోలో ఏంటంటే దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎందుకు క్యాన్సిల్ అయిందనే దాని గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీలో ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎందుకు క్యాన్సిల్ అయిందంటే షార్ట్ అండ్ సింపుల్గా చెప్తా. మూవీ టీం వాళ్ళు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ మంది వచ్చారు. రాకుండా ఎలా ఉంటారు? 6 years తర్వాత సోలో రిలీజ్, 3 years తర్వాత మళ్ళీ ఒక కొత్త సినిమాతో వస్తుంది. సో మెయిన్ రీజన్ వచ్చేసి హ్యూజ్ క్రౌడ్ రావడం. ఈవెంట్ లో హీరో అండ్ మూవీ టీం వాళ్ళు కూర్చునే ప్లేస్ ఉంటది కదా సోఫా దగ్గర, ఫ్యాన్స్ ఎక్కువ మంది రావడంతో సోఫా దగ్గరికి కూడా వచ్చేసారంట. అప్పటికి ఆ క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి సెక్యూరిటీ వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారంట. చాలా మంది పాసెస్ లేకుండానే వచ్చారు. నోవోటల్లో ఈవెంట్ జరిగే ఆడిటోరియంలో 5,000 మంది పడతారంట. కానీ నిన్న అక్కడికి దగ్గరగా ఒక 25,000 మంది వచ్చుంటారంట. ఈవెంట్ క్యాన్సిల్ అయిందని తెలియగానే ఫ్యాన్స్ అంతా నోవోటల్ ఫర్నిచర్ ని కూడా ధ్వంసం చేశారు. ఫస్ట్ మూవీ టీం వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ బయట ఎక్కడైనా ఖాళీ ప్లేస్ లో పెడదాం అనుకున్నారంట. కానీ పర్మిషన్ అయితే రాలేదంట. ఎన్టీఆర్ గారు, జాన్వీ కపూర్ గారు అపాలజీస్ చెప్తూ ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఈవెంట్ క్యాన్సిల్ అయినందుకు ఫ్యాన్స్ కంటే ఎన్టీఆర్ గారికి ఎక్కువ బాధగా ఉందంట.